శ్మశాన వాటికను ఆనుకొని ఉపాధి హామీ పనుల ద్వారా మట్టి తొలగింపు చర్యను మానుకోవాలని డిమాండ్ చేశారు పంబాల కులస్తులు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో పంబాల కులస్తులకు సంబంధించి శ్మశాన వాటిక సమీపంలో ఉపాధి హామీ పనుల ద్వారా అధికారులు మట్టి తీసి ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఊర్లోని చెత్త అంతా తీసుకొచ్చి సమాధుల సమీపంలో వేయడం వల్ల దుర్గంధం వెదజల్లుతోందని, ఎవరైనా చనిపోయినప్పుడు కర్మకాండాల్ని నిర్వహించాలంటే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు. హరితహారంలో నాటిన చెట్ల చుట్టూ మట్టి తొలగించడంతో ఆ చెట్లు కూడా పాడైపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా అధికారులు శ్మశాన వాటిక సమీపంలో మట్టిని తొలగించవద్దని డిమాండ్ చేస్తున్నారు పంబాల కులస్తులు. విషయం తెలుసుకున్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన అధికారులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరో ప్రాంతంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. మాకు మశాన వాడికలు అనేది ఈడ సారు ఉపాధి హామీ పనిపెట్టి మట్టి తీసుకుపోవడం ఎక్కడో పోయడం జరుగుతుంది. మా పెద్దలైన అటువంటి గోరీలు బొందలు పెట్టిన ఆ బొక్కలను తీయడం జరుగుతుంది. ఆ బొందల కాడ ఆ డంపింగ్ మొత్తం బొంద మీదకి దొబ్బిరు, చెత్త చెదారం అవన్నీ ఎలాంటిగా మేము బొందలన్నీ కూడిపోయి వాసనతోనే మేము ఊరి మీద చెత్త అంతా మా గోరీల మీద పడమే జరుగుతుంది. ఏంది అంటే ఏది చెప్పడం చేస్తలేరు. ఇప్పుడు మాకు న్యాయం చేయగారని వెనకటి నుండి ఉన్న గోరీలను ఈ గ్రామ పంచాయతీ మొత్తం సిబ్బంది అందరు కలిసి, కార్యదర్శి కలిసి మొత్తం డంపింగ్ యార్డ్ పెట్టి ఇక్కడ 100 రోజుల పని ఉపాధి హామీ పెట్టి మా గోరీల దగ్గర తవ్విపించి మమ్మల్ని మొత్తం పరిశాన్ చేస్తారు సార్. అద్దన్న కానీ మీరు ఎక్కడ చెప్పుకోపోరు అని అంటారు సార్. ఇలా జేసీ పెట్టి తోడిచ్చారు సార్ 15 రోజుల కిందట. ఇప్పుడు ఉపాధి హామీ వాళ్ళతోటి మొరం లక్ష్యంగా నిర్మించారు, లక్షణంగా వదిలేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు, కానీ అవి ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి. గత ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాల్లో స్వచ్ఛత పరిశుభ్రతను పాటిస్తూ సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. పురుషులకు మహిళలకు వేరువేరుగా నిర్మించినప్పటికీ అవి ఇప్పుడు ప్రయాణికులకు స్థానికులకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు మాత్రం వాటికి తాళం వేసి ఉంచడంతో ప్రయాణికులు ఒంటికి రెంటికి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎలిగేడు శివాలయం సమీపంలోనే ఈ సామూహిక మరుగుదొడ్లు ఉన్నాయి. ఆలయంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఈ టాయిలెట్స్ ఎంతగానో ఉపయోగంగా ఉండేవి, కానీ వాటికి ఎప్పుడు తాళం వేసి ఉండడంతో ఆ సామూహిక మరుగుదొడ్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి. అంతేకాదు, గతంలో నిర్మించిన మరుగుదొడ్లు కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. ఇప్పటికైనా తాళం వేసి ఉన్న మరుగుదొడ్లను అందరికీ ఉపయోగపడే విధంగా చూడాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. పాతకాలమైన శివాలయం కాబట్టి అక్కడ మలమూత్రాలకు ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఆ శిథిలావస్థ ఉన్నది, దాన్ని బాగు చేయాలి. లేకుండా దాన్ని ఖచ్చితంగా బయట మలమూత్రాలు విడివిడిగా చేయకుండా చేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసి దాన్ని బాగు చేసి ఈ కొత్త వీటిని కూడా వాడకంలోకి తీసుకోవాలి. కొత్త గట్టి కూడా పక్కకు పెట్టి ఉన్నాయి కాబట్టి అది కొంచెం శివాలయానికి దూరంగా ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడు వేసినా తాళాలు వేసే ఉంటాయి. దాన్ని కూడా వెలుగులోకి తీసుకొని ఎప్పుడు కుల్లా ఉండదా చూసి ప్రజలకు ఇబ్బందికి లేకుండా అంగడి జరుగుతుంది. అక్కడ అంగడి కూడా వాళ్ళు కూడా చిల్లర ఇప్పుడు బయట పోకుండా ఇప్పుడు అదే మహిళలకు కానీ చిన్నలకు కానీ పెద్దలకు కానీ ఇబ్బంది లేకుండా వీటిని బాగు చేసి ఉంచాలని చెప్పి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో హనుమాన్ మాల దీక్షాపరులు 41 రోజులు దీక్ష పూర్తి చేసుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ మాల దీక్షాపరులు ఇరుముడి కట్టుకొని 52 మంది హనుమాన్ దీక్షాపరులు కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి హనుమాన్ దీక్షాపరులు ఇరుముడితో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. మంగళహారతులతో మహిళలు భజనల కార్యక్రమం
మహిళలు మంగళహారతులతో భజన కార్యక్రమాలతో శ్రీరామ నామస్మరణతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు వండి కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మన అగ్రిటెక్ షాపును మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి స్థానిక నేతలు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా కాల్వ శ్రీరాంపూర్లోనే మన అగ్రిటెక్ సంస్థ ద్వారా బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు మన అగ్రిటెక్లో లభిస్తాయని, మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వంగల తిరుపతి రెడ్డి. ప్రతి పనిముట్టు కూడా శ్రీరాంపూర్లో దొరికే విధంగా మన అగ్రిటెక్ వారు మరి ఏర్పరుచుకున్నటువంటి ఈ షాపును మరి గతంలో జమ్మికుంట లేదంటే పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ పోయి తీసుకొచ్చుకున్నటువంటి పనిముట్లు అన్నీ కూడా శ్రీరాంపూర్ మండలంలో మన అగ్రిటెక్లో రేపటి నుంచి మరి అందుబాటులో ఉంటాయి కనుక మరి శ్రీరాంపూర్ మండల రైతాంగం అంతా కూడా మన అగ్రిటెక్ ద్వారానే మరి తీసుకోవాలని, మరి ఏం తీసుకున్నా మన అగ్రిటెక్లో తీసుకుంటేనే కొంత రేపు గ్యారంటీ కానీ అదేవిధంగా దానికి ఏదైతే పనిముట్లు ఖరాబ్ అయినా కానీ మరి దానికి సంబంధించిన సామాను కూడా ఈ మన అగ్రిటెక్లో దొరుకుతాయి కనుక తప్పకుండా ఇంకా రైతాంగం అంతా కూడా మన అగ్రిటెక్ను వాడుకోవాలని